హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నిమ్మకాయ పచ్చడి తయారు చేస్తున్నాను. అన్నిటికన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక గంటలో రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. మీరు ఫస్ట్ టైం కనుక నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకుంటే కొలతల ప్రకారం చేసుకోండి. నిమ్మకాయ పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. వాళ్ళని వీళ్ళని అడిగి పెట్టించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను నిమ్మకాయ పచ్చడి పెట్టుకున్నాను. 25 నిమ్మకాయలు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి అట్టతోటి తూచి దాని కింద ఆరబెట్టాలి. ఒక్క నిమ్మకాయ తీసుకొని మధ్యలో కట్ చేసుకున్న తర్వాత పెద్దగా ఉన్నాయని నేను చిన్నగా కట్ చేసుకున్నాను. లోపల ఉన్న గింజలు తీయాలి, లేదంటే చేదుగా ఉంటుంది కాబట్టి గింజలు తీసేస్తున్నాను. తినేటప్పుడు పంటి కింద పడతాయి కాబట్టి చేదుగా అనిపిస్తుంది, అందుకే తీసివేస్తున్నాను. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గాజు సీస తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తూడ్చి ఆరిన తర్వాత ముక్కలను వేసుకోవాలి. పెద్ద స్పూన్ అంత ఉప్పు తీసుకొని నిమ్మకాయ దబ్బల్లో వేసి కలుపుకోవాలి. ఒక్కరోజు మగ్గిన తర్వాత మళ్ళీ రోజు ఇప్పుడు రెడీ చేస్తున్నవన్నీ కూడా నిమ్మకాయ దబ్బల్లో వేసి కలుపుకోవాలి. చిన్న గిన్నె అయినా పెద్ద గిన్నె అయినా నిమ్మకాయలను బట్టి కలుపుకోవాలి. నిమ్మకాయలో సోగి వస్తేనే కదా బాగుంటది. సోగి కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. చిన్న గిన్నెతోటి ఒక గిన్నె జీలకర్ర వేసుకోవాలి. అదే గిన్నెతోటి సగం గిన్నె ఆవాలు వేసుకోవాలి. చిన్న సగం గిన్నె మెంతులు వేసుకోవాలి. మెంతులు కానీ ఆవాలు కానీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను. ఇలా బాండీలో వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్కువ మాడనివ్వద్దు కూడా. అదే బాండీలో 1 kg వరకు నూనె వేసుకోవాలి. ప్రాసెస్ అంతా అయ్యే వరకు నూనె వేడి అవుతుంటది. ఈ లోపు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. రోల్లో వేసి ఇలా దంచుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మెత్తగా అవుతుంది. నూనె ఇలా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు 4-5 వేసుకోవాలి. ఆవాలు 2 స్పూన్లు వేసుకోవాలి. 3 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. 5-6 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి 15 వేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ రావాలి. ఎక్కువ మాడిందంటే అదే స్మెల్ వస్తుంది కాబట్టి చట్నీ అంత టేస్ట్గా అనిపించదు. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఆ లోపు నిమ్మకాయలకు ఇవన్నీ కూడా పట్టించాలి. ఇలా చిన్న గిన్నె తీసుకోవాలి. చిన్న గిన్నె తోటి జీలకర్ర ఆవాలు మెంతులు దంచి పెట్టుకున్నాం కదా, అవి 2 కప్పులు అయ్యింది. ఈ పొడికి 1 కప్పుకి 2 కప్పుల కారం వేసుకోవాలి. ఇలా లెక్క వేసుకుంటే 4 కప్పులు అవుతుంది. 4 కప్పుల కారం వేసుకోవాలి. సగం కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయలో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి సగం కప్పు సరిపోతుంది. ఇలా గ్లాసులు వేసి కలుపుకున్నారంటే మీకు అస్సలు మసాలాలు పట్టవు కాబట్టి ఇలా వేసుకుంటే అస్సలు కలవదు. ఒక గిన్నెలో వేసి కలుపుకుంటే కారం ఇవన్నీ కూడా మంచిగా ముక్కలకు పడుతుంది. కలుపుకున్న తర్వాత వేడి నూనె చల్లారిన తర్వాత ముక్కలకి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకోవాలి. నిమ్మకాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టే చేయండి. ఒక్కొక్క ఐటమ్స్ చూపిస్తూ చేయాలంటే వీలవ్వట్లేదు, అందుకే చెప్తున్నాను. నిమ్మకాయలో ఆయిల్ తక్కువ ఉంటే వేడి చేసి చల్లారిన తర్వాత వేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి.